హాయ్, హలో. గుడ్ మార్నింగ్. ఎలాంటి జాబ్ కావాలి? దేనికైనా రెడీ. లేడీస్ టైలర్ నుంచి లేడీ బాడీ మసాజ్ వరకు. మ్యారీడా అన్మ్యారీడా? మీకు ఏది కన్వీనియంట్ అయితే అది రాసుకోండి. నా కన్వీనియంట్ ఏంటి? అంటే ఏది రాస్తే జాబ్ వస్తుందో అదే రాయండి. ఐఎమ్ సారీ, నాకు ఫ్యాక్ట్ కావాలి. ఓకే, తప్పదంటే చెప్తాను. బ్యాచులర్నే, కానీ ప్యూర్ కాదు, కల్తీ. బ్రాకెట్లో స్కిల్డ్ అండ్ క్యాపబుల్ అని రాయండి. స్కిల్డ్ అంటే? ఏయ్ దొంగ, నీకు తెలుసు కూడా అని తెలియనట్టు అడుగుతావు. హే హలో, నేనేది అడిగితే దానికే సమాధానం చెప్పాలి. అడగకుండానే అన్నీ చేసేయాలని నా పాత గర్ల్ఫ్రెండ్ చెప్పింది. అబ్బా చూడు, కంప్యూటర్ జాబ్ రెడీగా ఉంది. గర్ల్స్కి కంప్యూటర్ క్లాసెస్ తీసుకోవాలి. గర్ల్స్ కా? గర్ల్స్ కా? హా, ఒక్క నిమిషం, మీ పేరు? ఆఫీస్ అయిపోయాక బయట కాఫీ కలుగుతాం. సాయంత్రం ఫ్రీయేనా? ఓకే, అయితే రేపు ఫ్రీయేనా? ఓకే, పని చేసుకో. హలో కూర్చో. నీ శాలరీ 20,000. మరీ అంత? ప్లీజ్, 20 అంటే కష్టం డియర్. ఓ 10,000 వరకు ఇవ్వగలను, అంతకు మించి నా వల్ల కాదు. ప్లీజ్. హలో, నువ్వివ్వక్కర్లా, 20,000 మేమిస్తాం. గర్ల్స్తో పాటు 20,000 మీరు ఇస్తారా? మ్మ్. ప్రామిస్? ఆ జాబ్ కావాలంటే నువ్విప్పుడు 10,000 డిపాజిట్ చేయాలి. 10,000 మ్మ్. క్యాష్ కట్టడం కొంచెం కష్టం డియర్. మ్మ్. దాని బదులు శరీర శ్రమ అయితే 24 గంటలు చేస్తా. నేను ఒళ్ళు దాచుకునే మనిషిని అయితే అస్సలు కాదు. కావాలంటే ఒకసారి ట్రైల్ వేసుకోండి. నెక్స్ట్ ప్లీజ్. ఓకే ఓకే, 10,000 కడతాను. మ్మ్. కానీ క్యాష్ బదులు శరీర శ్రమ చేయించుకునే గోల్డెన్ ఛాన్స్ పోగొట్టుకుంటున్నాం. మ్మ్. తర్వాత నువ్వే ఫీల్ అవుతావు, ఒకసారి ఆలోచించుకో. వెళ్ళి పని చూసుకో. బాయ్. డాడీకి ఆ ఫైల్ ఇవ్వడం మర్చిపోకు. డోంట్ ఫర్గెట్ దట్. ఓకే? ఏ సంజీత, 9 గంటలకల్లా మనం డాక్యుమెంటరీ షూట్కి వెళ్ళాలి. మీ ఇంటికి రమ్మని చెప్పి నువ్వేంటి ఇక్కడికి వచ్చేసావు? షూట్ క్యాన్సిల్ చేశాని. మ్యాచ్ ఏంటంటే మా డైరెక్టర్ ముంబై వెళ్ళారు. ఇప్పుడు మనం ఇంకొక డైరెక్టర్ని వెతుక్కోవాలి. ఒకతనున్నాడే, మల్టీ టాలెంటెడ్, కెమెరా, డైరెక్షన్ అన్నీ సూపర్. ఒక యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. రేపు అతన్ని ఒకసారి కలుద్దామా? ఓకే, అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి చెప్తాను. రూపా, అపాయింట్మెంట్ త్వరగా ఫిక్స్ చేయి ప్లీజ్. ష్యూర్ డియర్. Yeah. బాయ్.